టెట్కు ప్రిపేర్ అవుతున్నావు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు నువ్వు చదివితే సార్ ఎలా చదవాలంటే ఇంకా సీరియస్గా చదవాలి సార్, సీరియస్గా చదివితేనే నీకు జాబ్ వస్తుంది, లేకపోతే రాదు అంటారు. చూడండి, అంటే లోకంలో ఒక జాబ్ను పొందాలంటే నీకు ఏముండాలా? సీరియస్నెస్ ఉండాలా. మరి ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుడిలో నిలబడాలి అంటే నీకు కూడా ఏముండాలా? సీరియస్నెస్ ఖచ్చితంగా ఉండాలా. ప్రతి దాంట్లో కూడా నువ్వు సీరియస్గానే ఉండాలి. అది వాక్యం వినేటప్పుడు మనం నవ్వుతుంటాం, ప్రేమైన దేవుడు నవ్వచ్చు, అది ఏదో వచ్చిండే సందర్భంలో నవ్వచ్చు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, నా వాక్యం వింటున్నప్పుడు మీ ముఖంలో నవ్వు కాదు రావాల్సింది, మీ ముఖంలో భయం కనపడాలి. మీ మనసులో భయం కలగాలి, నీ ఒంట్లో వణుకు పుట్టాలి. ఇది దేవుడు కోరుకునేది వాక్యం వినేటప్పుడు. వాక్యం వినేటప్పుడు ఇలాంటి ముఖ కవలికలు మీ మనసులో, మీ ముఖంలో కనపడాలి. బెల్షెజరుకు అది మెనెటెకిల్ ఉపాసన రాసినప్పుడు ముఖం కవలికలు ఎలా మారిపోయాయో దేవుడి వాక్యం వింటున్నప్పుడు నా బ్రతుకు ఇది, నా జీవితం ఇదే, నీకేం కలగాలి? భయం రావాలా.